హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ రోజు జరిగిన షిఫ్ట్ 2 ఎంసెట్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అండ్ రివ్యూ చూద్దాం. సో ఫిజిక్స్ సపరేట్గా, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ డీటెయిల్గా అయితే అడగడం జరిగింది స్టూడెంట్స్ని. ఓవరాల్ రివ్యూ ఏంటి, అలాగే మనకి షిఫ్ట్ వైజ్ మార్క్స్ పెరుగుతాయా, నార్మలైజేషన్ తర్వాత తగ్గుతాయా అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. సో ముందుగా ఫిజిక్స్ పేపర్ చూసినట్టయితే, ఫిజిక్స్ వాజ్ టఫెస్ట్ సెక్షన్ ఇన్ ది షిఫ్ట్. 5 మెంబర్స్ అడిగితే 3 మెంబర్స్ అయితే టఫ్ అయితే ఉందన్నారు, ఒక స్టూడెంట్ ఈజీ అన్నారు, ఒక స్టూడెంట్ మాత్రం మోడరేట్గా ఉందన్నారు. సో ఓవరాల్గా చూసినట్టయితే పేపర్ అయితే టఫర్ అండ్ సైడే ఉందని చెప్పుకోవచ్చు. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వర్ లెంతీ అండ్ క్యాలిక్యులేషన్ బేస్డ్. Several questions tested the depth of the concepts rather than direct formulas. Some questions were difficult to understand in the first reading. సో ఫిజిక్స్లో ఇదే చెప్పడం జరిగింది, మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అర్థమే కాలేదు అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో టైమ్ మేనేజ్మెంట్ బికమ్ డిఫికల్ట్ డ్యూ టు మల్టిపుల్ స్టెప్ ప్రాబ్లమ్స్. స్టూడెంట్ ఫెల్ట్ ఫిజిక్స్ కన్జ్యూమ్ మోర్ టైమ్ కంపేర్ టు అదర్ సెక్షన్స్. ఇప్పుడు కెమిస్ట్రీ చూద్దాము. సో ఇక్కడ కెమిస్ట్రీలో చూసినట్టయితే కెమిస్ట్రీ వాజ్ ఈజీ టు మోడరేట్ ఓవరాల్. సో ఈజీగానే ఉందని చెప్పారు కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది అయితే మోడరేట్ అన్నారు, ఒక స్టూడెంట్ మాత్రం టఫ్ అయితే అన్నారు. సో ఇక్కడ నేను అందుకనే ఈజీ టు మోడరేట్ అని కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఫిజిక్స్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వర్ మేనేజబుల్. సో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అయితే చేయొచ్చు, డూయబుల్ అని చెప్పడం జరిగింది. కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ వాజ్ స్లైట్లీ డీప్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అని చెప్పారు. ఎ ఫ్యూ క్వశ్చన్స్ రిక్వైర్డ్ క్లియర్ అండర్స్టాండింగ్ of reactions and mechanisms. Direct questions were fewer compared to previous shift. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ అడగలేదు, సో ఇండైరెక్ట్గా డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే అడగడం జరిగిందని చెప్పారు స్టూడెంట్స్. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ చెప్పే ముందు కాలేజ్ దోస్తు వాళ్ళ వివరాలు చూసి, సో అలాగే ఓవరాల్ రివ్యూ కూడా చూద్దాం. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్తు వాళ్ళు వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఏపీటీఎస్ ఎంసెట్ ప్రిపరేషన్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్, కాన్సెప్ట్స్, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్క క్లిక్తో మీరు జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను స్టూడెంట్స్. మీరు ఈ లింక్ను ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాథమెటిక్స్ డిస్కస్ చేసినట్టయితే స్టూడెంట్స్, మ్యాథ్స్ వాజ్ మోడరేట్ టు టఫ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో కొంతమంది స్టూడెంట్స్ టఫ్ అన్నారు, కొంతమంది స్టూడెంట్స్ మోడరేట్ అన్నారు. ఎవరైతే ఈజీ అయితే ఉంది అని చెప్పలేదు. ఓన్లీ ఫ్యూ క్వశ్చన్స్ వర్ ఈజీ వైల్ మోస్ట్ వర్ డిఫికల్ట్ అండ్ లెంతీ. మెనీ ప్రాబ్లమ్ టెస్ట్ డెప్త్ ఆఫ్ ద కాన్సెప్ట్ అండ్ లాజికల్ అండర్స్టాండింగ్. ఈవెన్ ఈజీ లుకింగ్ క్వశ్చన్స్ వర్ టైమ్ కన్స్యూమింగ్ టు సాల్వ్. సమ్ క్వశ్చన్స్ వర్ డిఫికల్ట్ టు ఇంటర్ప్రెట్ ఇన్ ద ఫస్ట్ రీడింగ్. సో కొన్ని క్వశ్చన్స్ అయితే అర్థమే కాలేదు సార్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఎ ఫ్యూ కాన్సెప్ట్స్ మోడల్స్ వేర్ సిమిలర్ టు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్. కొన్ని అయితే మ్యాచ్ అయ్యాయి అని చెప్పారు, కాన్సెప్ట్స్ మ్యాచ్, క్వశ్చన్స్ కాదు. సో సేమ్ క్వశ్చన్స్ ఇవ్వలేదు, కానీ కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో, అలాగే మాక్ టెస్ట్లో అని చెప్పడం జరిగింది మ్యాథమెటిక్స్లో ఎస్పెషల్లీ. స్టూడెంట్స్ విత్ స్ట్రాంగ్ ప్రాక్టీస్ ఇన్ స్టాండర్డ్ మోడల్స్ మేనేజ్ ద సెక్షన్ బెటర్. ఒకవేళ మీరు షిఫ్ట్ 2 మే 11 షిఫ్ట్ 2లో మీరు ఎగ్జామ్ రాసినట్టు ఉంటే ఇవి చెప్పింది కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఎలా అనిపించింది ఈ సెషన్ అనేది కూడా చెప్పండి. సో ఓవరాల్గా చూసినట్టయితే సెషన్ వాజ్ టఫ్. So physics and mathematics increased the overall difficulty level of the paper. The paper was lengthy and concept oriented. Students felt strong conceptual understanding and time management were very important in this shift. Many students felt this shift was tougher compared to several previous year sessions. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్టూడెంట్స్, మనకి మే 9 షిఫ్ట్ 1లో ఈజీ టు మోడరేట్ అని చెప్పారు. ఇది ఒక్కటే సెషన్ ఆర్ ఒకటే షిఫ్ట్ ఈజీగా ఉందని చెప్పడం జరిగింది చాలా మంది స్టూడెంట్స్. కాకపోతే ఇక్కడ నార్మలైజేషన్ ప్రకారం వీళ్ళకి డిసడ్వాంటేజ్, ఎందుకంటే నార్మలైజేషన్ తర్వాత వీళ్ళకి కొన్ని మార్క్స్ అయితే తగ్గుతాయి. యువర్ మార్క్స్ మే స్లైట్లీ డిక్రీజ్ యాజ్ ద సెషన్ వాజ్ కంపారిటివ్లీ ఈజీ. సో మే 9 షిఫ్ట్ 2లో టఫ్ వచ్చింది, చాలా మంది స్టూడెంట్స్ టఫ్ అయితే అనడం జరిగింది. యువర్ మార్క్స్ మే ఇంక్రీజ్ బికాస్ ద ఓవరాల్ సెషన్ డిఫికల్టీ వాజ్ హయ్యర్. సో ఇక్కడ ఎవరికైతే టఫ్ వచ్చిందో మీకు వచ్చిన మార్క్స్కి కొన్ని మార్క్స్ అయితే యాడ్ అవుతాయి, ఎందుకంటే సెషన్ వాజ్ డిఫికల్ట్. సో అదే ఈజీగా ఉంటే మీ సెషన్ ఇక్కడ మార్క్స్ అయితే తగ్గుతాయి స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. అదే మే 10 షిఫ్ట్ 1 స్టూడెంట్స్కి మోడరేట్ టు టఫ్ అయితే రావడం జరిగింది. యువర్ మార్క్స్ మే రిమైన్ సిమిలర్ ఆర్ స్లైట్లీ ఇంక్రీజ్ బేస్డ్ ఆన్ ద సెషన్ యావరేజ్. సో మే 10 షిఫ్ట్ 2 కూడా, అలాగే మే 11 షిఫ్ట్ 1 కూడా మీ మార్క్స్ స్లైట్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మోడరేట్ టు టఫ్ అని చెప్పడం జరిగింది చాలా మంది స్టూడెంట్స్. ఇక్కడ మే 11 షిఫ్ట్ 2 కూడా టఫ్ కాబట్టి మీ మార్క్స్ ఇంక్రీజ్ అయితే అవుతాయి. సో ఎంత ఇంక్రీజ్ అవుతాయి అనేది నార్మలైజేషన్ ఫార్ములా మీద డిపెండ్ అవుతుంది, అలాగే టాపర్స్ మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది, 6 సెషన్ ఓవరాల్ మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదేంటో ఒకసారి చూద్దాం.
This analysis is purely based on feedback collected from a limited number of students after each session. సో అయితే నేను అడిగిన స్టూడెంట్స్ యాక్చువల్గా ఏదైతే పేపర్ ఉందో మేబీ డిఫర్ అవ్వే అవకాశాలు ఉన్నాయి. నేను అడిగిన స్టూడెంట్స్ తప్పైనా చెప్పొచ్చు, లేకుంటే వాళ్ళకి ఈజీ అనిపించి ఉండొచ్చు. సో ఇది అక్యురేట్గా ఉండకపోవచ్చు స్టూడెంట్స్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. డిఫికల్ట్ లెవెల్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ నార్మలైజేషన్ ట్రెండ్స్ మే వ్యారీ విత్ లార్జర్ శాంపుల్ ఆఫ్ స్టూడెంట్స్. Final TG EBSET normalization depends on so overall average performance of all 6 sessions, average marks of your individual shift. So me shift average marks 6 sessions average marks మీద మీ నార్మలైజేషన్ మార్క్స్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు అడిగితే సార్ టఫ్ సెషన్లో ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఈజీ సెషన్లో ఎన్ని మార్క్ డిక్రీజ్ అవుతాయి అంటే ఇది చెప్పడం ఇప్పుడు కష్టం స్టూడెంట్స్. ఎందుకంటే ఇది యావరేజ్ ఆఫ్ ఆల్ 6 సెషన్స్, యావరేజ్ ఆఫ్ యువర్ షిఫ్ట్, అలాగే టాపర్స్ మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎన్ని మార్క్స్ పెరుగుతాయి, ఎన్ని మార్క్స్ తగ్గుతాయి అనేది చెప్పడం కష్టం. సో రిలేటివ్లీ డిఫికల్ట్ లెవెల్ బిట్వీన్ ద సెషన్స్ ఆర్ దేర్. యువర్ ఫైనల్ నార్మలైజ్డ్ మార్క్స్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అకార్డింగ్లీ. This information is only for appropriate understanding and may not represent the official normalization outcome. ఇంకో ప్రధానమైన విషయం ఏంటి అంటే నేను చెప్పిన రివ్యూ కానీ ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో అది తప్పయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను స్మాల్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ దగ్గర రివ్యూ తీసుకున్నాను. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ ఒపీనియన్ అయితే వాళ్ళు చెప్పారు. సో స్మాల్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే తీసుకున్నానో ఓవరాల్ ఇంపాక్ట్గా ఏ విధంగా ఉంటుంది అనేది డిఫర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను చెప్పింది రాంగ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది 100% కరెక్ట్ అని నేను ఎక్కడా చెప్పట్లేదు. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్త్ వాళ్ళ వాట్సాప్లో జాయిన్ అయ్యి మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్గా ఉండండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్.